ఎలా అనిపించింది మేడం పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు? యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పార్టే ఉందనుకున్నాను, సెకండ్ పార్ట్ ఉందని మళ్ళీ మూవీ మొత్తం చూసాక అర్థమైంది. బట్ కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చాయి. ఐ యాక్సెప్ట్ దట్. అండ్ సెకండ్ పార్ట్ కోసం రియల్లీ ఎక్సైటింగ్లీ వెయిట్. పవన్ కళ్యాణ్ గారిని ఆఫ్టర్ 3 years బిగ్ స్క్రీన్ పై చూసినప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఇలా రిలీజ్ అవుతుందని. బట్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్, రియల్లీ లవబుల్. బాబీ డియోల్ గారి పర్ఫార్మెన్స్, ఇద్దరి లాస్ట్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఆ సీన్ లాస్ట్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్, మార్వెలస్. అంటే యాక్చువల్లీ ఫైట్ జరుగుతుంది అనుకున్నా కానీ బట్ ఆ సీన్లో ఆపడం అంటే ఒక ఎక్సైటింగ్గా ఉంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీఆర్ రియలీ వెయిటింగ్. సనాతన ధర్మం గురించి దాంట్లో మెన్షన్ యా అంటే వీ నీడ్ టు ప్రొటెక్ట్. అంటే జనరేషన్ మారే కొద్దీ ఇలా ఉంది కదా, ఇట్స్ రియలీ ఎ గ్రేట్ మెసేజ్ అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్కి తీసుకున్నటువంటి సబ్జెక్ట్ పర్ఫెక్ట్ యాప్ట్ అయింది అంటున్నారు. సో ఇట్స్ రియలీ యాక్చువల్లీ మెసేజింగ్. ఎందుకంటే జనరేషన్స్ మారే కొద్దీ వీఆర్ రియలీ అంటే ఎథిక్స్ ఉన్నాయి బట్ మర్చిపోతున్నాం. బట్ ఇలాంటి మూవీస్ చూడడం వల్ల ఏంటంటే వీ ఆల్సో రిమెంబర్ లైక్ మనం మర్చిపోకూడదు మన మూలాలని. సో ఇట్స్ రియలీ గివింగ్ దట్ మెసేజ్. హైలైట్స్ ఏమున్నాయంట? యాక్చువల్గా చెప్పాలంటే దాంట్లో ఒక సీన్ నాకు నచ్చింది. ఏంటంటే వాళ్ళు ఫుడ్ కోసం పుల్లులు, అది ఒక సీన్ ఉందన్నమాట. అందులో ఒక డైలాగ్ ఉంది, అసలు ఆసమ్. చాలా ఇంకా కనిపిస్తున్నారు. అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు అంటున్నారు. సో కొన్ని కామెడీ సీన్స్, సెటైర్లు, జల్సాలో ఉన్న పవన్ కళ్యాణే ఉన్నారు ఇందులో కూడా. ఓకే, లాస్ట్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఆయన డిజైన్ చేశారు అంటున్నారు. సో అది ఎలా ఉంది? అంటే బాబీ డియోల్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కామెడీ. యా చెప్తున్నా కదా, లాస్ట్ సీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ పార్ట్లోనే అయిపోతుంది అనుకున్నా కానీ అది మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా ఉందని నాకు చూసిన తర్వాత దట్ ఎక్సైట్మెంట్ రియలీ చెప్పలేకపోతున్నాను. ఫైనల్ బీజిఎం ఎలా అనిపించింది? యా సూపర్. మధ్యలో ఒక చోట వాళ్ళందరూ డ్రమ్స్ పట్టుకొని వస్తారు కదా, దట్ బీజిఎం వాజ్ ఆసమ్, రియలీ ఆసమ్. అంటే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట నాకు చూసినప్పుడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. నిధి గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? యాక్చువల్గా హీరోయిన్ డామినేట్ చేసేసారు హీరో గారు, కాబట్టి చూడలేకపోయాము మేము హీరోయిన్ని. మీరేం చెప్తారు సినిమా గురించి? అంటే ఈ కరెంట్ జనరేషన్లో ఇలా యాజ్ ఎ గ్రేట్ లీడర్ అండ్ ఇలా వాల్యూస్ని మెయింటైన్ చేస్తూ ఇలా మూవీ తీసారంటే రియలీ అప్రిషియేటింగ్. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్? చాలా బాగా అనిపించిందండి. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్? అంటే 3 years తర్వాత మళ్ళీ స్క్రీన్లో మొత్తం చూసేసరికి చాలా మంచిగా అనిపించింది. వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. ఇంకా 3 years తర్వాత ఆయన బిగ్ స్క్రీన్ పై చూడడం మీకు ఎలా అనిపించింది? Feeling very excited after long time. సో ఆయన అంటే బేసిక్గా ఇన్ని రోజుల తర్వాత పర్ఫెక్ట్ క్యారెక్టర్ చేస్తారన్న రూమర్స్ వస్తాయి. ఏంటి అసలు ఏం చెప్తారు? అదే ఇన్ని ఇయర్స్ తర్వాత పర్ఫెక్ట్ క్యారెక్టర్ Overall, it was a good movie, brother. We feel very excited. Yeah, super. Action scenes. Pawan Kalyan garu choreograph chesina action scene undi. It was superb. Yeah, she was good. Yeah, Kiravani garu champesar BGM. Superb movie, nice. Yeah, waiting for the part 2. Yeah, eagerly waiting for the part. Thank you. అదే ఆయన నిలబడితే చాలు, ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలనే వెయిట్ చేసాము. ప్లస్ హరిహర వీరమల్ల అనేది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మాస్ యాంగిల్స్, ఐటమ్ సాంగ్స్ అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు హిందూ సమాజానికి ఎటువంటి దాడి జరిగింది, సో మొఘల్ వాళ్ళ యొక్క అన్యాయాలేంది, సో దాని మీద ధర్మం కోసం ఎట్లా నిలబడ్డాడు హీరో అనేది హరిహర వీరమల్లో. అది సమాజంలో కానీ అటు ముందు జరిగిన దాని రెండింటికి యాప్ట్ అవుతాడు పవన్ కళ్యాణ్ అనే ఆయన. సో హీజ్ కరెక్ట్గానే సూట్ చేసుకున్నామనే చెప్పాలి. బీజం అయితే వేరే లెవెల్. ఇంకా కీరవాణి ద బెస్ట్. ఇదనే కాదు, ఇట్లాంటి చారిత్రక ఫిలిమ్స్ ఏ వచ్చినా కూడా కీరవాణి ద బెస్ట్, బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఖచ్చితంగా అనిపించింది. ఆయన చూస్తుంటే మళ్ళీ ముందు చూసినట్టే అనిపించింది. సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అండ్ ఓజీ. సో మాట వినాలి సూపర్. ఇంకా ఆయన వాయిస్ గురించి మనం చెప్పాల్సిన చాలా పాటలు పాడాడు.
సో నిధి బాబు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, బాగా అనిపించింది ఇది. సో బాబీ డాల్లో ఆబ్వియస్గా మనం అనిమల్ నుంచి చూస్తాం ఆయన పర్ఫార్మెన్స్. హీఈస్ ద బెస్ట్ విలన్గా చూస్తే హీఈస్ ద బెస్ట్ పర్ఫార్మర్. క్లైమాక్స్ అంటే పార్ట్ 2 కోసం అంటే జస్ట్ అక్కడ ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలాడు. సో ఆ హింట్ అనేది పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంకా పార్ట్ 1 అయితే సూపర్ నచ్చింది నాకు. సో ఆ విఎఫ్ఎక్స్ దగ్గర కొంచెం ఇంకా బాగా వర్క్ చేస్తుంటే బాగుండు అనిపించింది. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ అంతా సూపర్గా ఉంది. హైలైట్స్ ఏముండే అంటారు సినిమా? పవన్ కళ్యాణ్ హైలైట్, ఇంకా వేరే ఏం లేదు, వన్ మ్యాన్ షో అంతే. కీరవాణి బీజిఎం, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరే ఇంకా నడిపించే సినిమా మొత్తాన్ని. సో ఇంకోటి ఏంటంటే ఈ మన వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ కంటే దాని లోపల వాళ్ళ స్టోరీ ఏం చూపించారు, వాళ్ళ మొఘల్స్ అన్యాయం ఏం చూపించారు, అది అందరికీ రీచ్ అయితే బాగుంటుందని నా ఇది అంతే. సో ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన విషయము, మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన విషయం, అందరూ తప్పకుండా చూడాలని. జై పవర్ స్టార్. భయ్యా మనకి స్టోరీ చాలా బాగుంది, ఓకేనా. సో పవన్ కళ్యాణ్ని ఒకే యాంగిల్లో మాస్ యాంగిల్లో చూడొద్దు, స్టోరీ మనకి ఇంపార్టెంట్. సో వాళ్ళు అంటే మొఘల్స్ మన మీద ఎలా దాడి చేశారు, కొంచెం ఫిక్షన్ స్టోరీ అయినా కానీ కొన్ని దాడులు అనేవి నిజంగా జరిగాయి. సో మన హిందూ సమాజం మేల్కోవాలి అని మెయిన్ మెసేజ్ దీంట్లో. సో మనందరం ఖచ్చితంగా కలిసికట్టుగా హిందూ సమాజం కోసం నిలబడాలి. సో ఇదే అండి మెయిన్ స్టోరీ. హైలైట్స్ అనేవి ఫైటింగ్స్. సో లాస్ట్ అంటే క్లైమాక్స్ కంటే ముందు ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ అయితే హైలైట్ ఉంది. సో నా ఒపీనియన్ ఏమంటే లాస్ట్ 10 minutes ఒక విఎఫ్ఎక్స్ తీసేసి అక్కడితో ఎండ్ చేసినా బాగుండు అనిపిస్తుంది. ఆ ఒక్క విఎఫ్ఎక్స్ నాకు కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది లాస్ట్ 10-15 minutes. మిగతా అంతా స్టోరీ హైలైట్ అండి, స్టోరీ అయితే హైలైట్ ఉంది. బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోద్ది, ఆయన వచ్చినప్పుడంతా అదొక వైబ్ వస్తుంది స్క్రీన్కి. బాబీ డియోల్ పవన్ కళ్యాణ్ రెండు కళ్ళులాగా ఈ సినిమాకి. ప్లస్ కీరవాణి గారి బీజిఎం అయితే సూపర్, ఆ బీజిఎం ఇంకా సినిమాని హై లేపింది. నిధి కూడా పాపం చాలా రోజుల నుంచి వెయిట్ చేసి సినిమా ప్రమోషన్ కోసం చాలా కష్టపడింది, యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. సో పార్ట్ 2లో ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నిధి పాపని చూడడానికి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఆడియన్స్ ఖచ్చితంగా మీరు పిల్లోలతో ఫ్యామిలీతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా. ఎందుకంటే దీంట్లో కొన్ని మనం ఎలా ఉండాలనేది కూడా తెలుస్తుంది మనకి. సో ఉండకపోతే ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఎలా ఉండింది, మనము అంటే మొఘల్స్ ద్వారా ఎంత అనుభవించాము, అవన్నీ కొంచెం మనకి తెలిసేటట్టు చేస్తారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మూవీ వచ్చి చూడాల్సిందే. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కంపల్సరీ అందరూ వచ్చి మూవీ చూడండి, ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ భయ్య. మూవీ చాలా బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ ర్యాంప్, అసలు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే ఇంకా అసలు బీభత్సం, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని ఆఫ్టర్ 3 years చూసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బిగ్ స్క్రీన్ పై? ఇప్పుడు దాకా ఇలాంటి మాస్టర్స్ ఎప్పుడూ చేయలేదు ఏ సినిమాలో. అప్పుడెప్పుడో అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి ఆ కాలంలో వేసి మళ్ళీ ఇక్కడ అన్ని తీసుకొచ్చాడు. ఈ ఏజ్లో కూడా అంత డెడికేషన్తో చేస్తున్నా అంటే నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అక్కడ మన డిప్యూటీ సీఎం మరి అక్కడ అది చేస్తా ఇక్కడ ఈ చేస్తా, మొత్తం డెడికేషన్ ప్యూర్ సినిమాటిక్, చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ అంతా బాగున్నాయి, చాలా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కొంచెం అంటే స్టోరీలోకి వెళ్ళడానికి టైం పట్టింది అంటే సెకండ్ హాఫ్ కొంచెం వెళ్ళాలి, కాన్సెప్ట్ తీయాలిగా, అర్థం చేసుకోవాలి జనాలంతా. కొంచెం క్లైమాక్స్ సీన్ అసలు అబ్బో ట్రిపుల్ ఆర్ అసలు పనికిరాదు ఇంకా అంతే, అది ఇంతే ఫోకస్ చేయండి కొంచెం. అది కరెక్ట్ క్లైమాక్స్ లో వస్తుంది, ఫేస్ ఆఫ్ ఉంటుంది, ఇక అక్కడతో మనకి పడిపోయింది పార్ట్ 2. అది పార్ట్ 2 కోసం వచ్చి వెయిటింగ్, ఇంకా పీక్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే. ఇలాంటి హిస్టారిక్ ఫిల్మ్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ థింగ్ అది చేశాడు, మొత్తం కొట్టాడు, బాక్స్ ఆఫీస్ బద్దలే. ఇంకా సనాతన ధర్మ మామూలుగా సనాతన ధర్మ రక్షకుడు, ఇక్కడ అదే చూపిస్తాడు, మొత్తం సెట్ అయిపోయింది ఇంకా సినిమా ఇలా ఉందంటున్నా, ఇంత రచ్చ రచ్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మేము చెప్పాలంటే ఇక్కడ బాబు డియోల్ గారు విలన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం ఫలించింది. రాజకీయంలో ఎంత కష్టపడ్డాడో సినిమా ఇండస్ట్రీలో కష్టపడ్డాడు. ఈ సినిమా ఒక బద్రి తమ్ముడు ఒక ఫైట్స్ ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ తర్వాత మళ్ళీ ఛానల్ తర్వాత మళ్ళీ ఇంకా ఫైట్స్ ఎంజాయ్ చేసాం, అంతా బాగుంది. యాక్షన్స్ ఫైట్స్ యాక్షన్ చాలా బాగుంది. మెయిన్ మ్యూజిక్ కీరవాణి ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్, మ్యూజిక్ చాలా బాగా కొట్టిరు, ఇంకా బాగా కొడుతు ఇంకా బాగుంటుండే. ఓకే పర్వాలేదు బాగానే కొట్టిరు మ్యూజిక్. ఫైట్స్ మాత్రం హైలైట్. హీరోయిన్
నితిన్ గారు హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది. మళ్ళీ మనకు ఒక దివ్యభారతిగా కనిపించింది. ఆమె అంత బాగా చేసింది యాక్టింగ్. తనికెళ్ళ మరి గారు కానీ బాబుడేల్ గారు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా. ప్రతి సీను అంటే సమాజానికి సేవ ఎలా చేసినో సినిమా రాజకీయంలో సినిమాలో కూడా చేసి చూపించింది రియల్గా. అంటే మన హిందూ ధర్మం అదొక హైలైట్. అంటే ప్రతి సీను ఏది మనకు బోరింగ్ అని ఉంటుంది. ఇది ఒక సెన్సేషన్ హిట్ సినిమా అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండుగ. ఇది పెద్ద బ్లాక్ బస్టర్. ఐ లవ్ యూ ఫ్యాన్స్. హ్యాపీ. హరిహర వీరమల్లు సినిమా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అని చెప్పొచ్చు. సో మ్యూజిక్ ప్రాణం పెట్టారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. క్లైమాక్స్లో చిన్న డాక్టర్ వేషం వేసానమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద సినిమా. సో పైరసీ చేసేవాళ్ళు కొద్దిగా ఉండరు, కొద్దిగా చూడండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఒక 5 సంవత్సరాలు కష్టపడినటువంటి సినిమా ఇది చాలా ఏమంటారు మామూలు కష్టం కాదు. ఆయన ఎన్నో కష్టాలు పడి ఈ సినిమా రిలీజ్ చేశారు. అన్ని సినిమాల్లాగా ఇచ్చినటువంటి రివ్యూ, చెత్త రివ్యూస్ ఏదైతే ఉన్నాయో అవి ఈ సినిమాకి ఇవ్వద్దు. దయచేసి కొద్దిగా ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుంది. ఫ్యాన్స్కి పండగ. పార్ట్ 2 కోసం అందరూ ఎదురు చూస్తున్నట్టుగా నేను కూడా ఎదురు చూస్తున్నాను.